హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తీజ్ పండుగలో భాగమైన 7వ రోజుని ఢమోలీ అంటారు. ఆ ఢమోలీ పండుగ రోజు ఆడపిల్లలందరూ ప్రతి ఇంటికి వెళ్ళి చుర్ము అనే నైవేద్యాన్ని కొంచెం కొంచెంగా కలెక్ట్ చేసుకొని బంజారా ఆరాధ్య దైవమైన సేవాలాల్ మేరమయాడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలా నైవేద్యంగా సమర్పించిన చుర్ముని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చుర్ముని బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఒక గిన్నెలో పిండిని మెత్తగా కలుపుకోవాలి. అలా మెత్తగా కలుపుకున్న పిండిని చపాతీలాగా రౌండ్గా చేసుకొని పెనం పైన కాల్చుకోవాలి. చపాతీలాగా కాల్చుకోకూడదు. ఈ చపాతీలను లైట్గా కాల్చుకోవాలి. 2 సైడ్లు లైట్గా కాల్చుకోవాలి. మనకు చుర్ము ఎంత కావాలో అన్ని చపాతీలను చేసుకొని కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న చపాతీలను ఒక గిన్నెలోకి చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అందులో మనకు స్వీట్ ఎంతైతే కావాలో అంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల దాని టేస్ట్ డబల్ అవుతుంది. యాలకుల పొడి మీ ఇష్టం, స్కిప్ చేస్తే చేసుకోవచ్చు. ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన చుర్ము రెడీ అయినట్టే. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.